అందరికీ నమస్కారం. నేటి వీడియోలో చట్రం ఫ్రేమ్ ని తనిఖీ చేయడం, షాక్ అబ్జార్బర్ ని సమీకరించడం, సస్పెన్షన్ సిస్టమ్ ని కందెన చేయడం నేర్చుకుందాం. ఈ వీడియో ముగిసే సమయానికి మీరు ఇవి చేయగలరు: చట్రం ఫ్రేమ్ ని నిశితంగా పరిశీలించడం, బెండ్లు, ట్విస్ట్లు మరియు క్రాక్స్ కోసం చాసిన్ ఫ్రేమ్ ని పరిశీలించడం, షాక్ శోషకాన్ని తీసివేయడం, షాక్ శోషకాన్ని పరిశీలించడం, షాక్ శోషకాన్ని రిపీట్ చేయడం, సస్పెన్షన్ సిస్టమ్ ని లూబ్రికెంట్ చేయడం. దీనికి అవసరమైన టూల్స్ మరియు మెటీరియల్స్ ని చూద్దాం. ట్రైనీ టూల్ కిట్ 1, ప్లమ్స్ బాబ్ 1, జాక్ 1, సుత్తి 1, హెవీ వెహికల్ 1, కాటన్ వేస్ట్ అవసరమైనంత, చాక్ పీస్ అవసరమైనంత, బుషెస్ అవసరమైనంత, ఆయిల్ అవసరమైనంత, గ్రీజ్ అవసరమైనంత, సోప్ ఆయిల్ అవసరమైనంత మరియు క్లీనింగ్ సాల్వెంట్. చట్రం ఫ్రేమ్ని నిశితంగా పరిశీలించండి. పగుళ్ళు మరియు బాగా దెబ్బతిన్న చాసిస్ ఫ్రేమ్ని నిశితంగా పరిశీలించి ఏదైనా బాగా దెబ్బతిని ఉంటే చట్రం ఫ్రేమ్ని రిపేర్కి పంపండి. బెండ్లు మరియు ట్విస్ట్ల కోసం చట్రం ఫ్రేమ్ని పరిశీలించి సమాంతరంగా ఉన్న నేలపైన తయారీదారి యొక్క సూచనలకు అనుగుణంగా ఒక డయాగ్రామ్ మార్క్ చేయండి. రేఖాచిత్రం యొక్క అంతస్తులో ఫ్రేమ్ని ఉంచి నేలపై ఫ్రేమ్ యొక్క డయాగ్నల్ మరియు ఇన్లైన్ మెజర్మెంట్ పరిశీలించండి. ఫ్రేమ్ బెంచ్ లేదా ట్విస్టెడ్ ఉంటే సైడ్ మెంబర్ మరియు క్రాస్ మెంబర్ పాయింట్లు ఫ్లోర్ డయాగ్రామ్తో సరిపోవు. డీవియేషన్ తయారీదారు చెప్పిన పరిమితుల కంటే ఎక్కువగా ఉంటే ఫ్రేమ్ని బాగు చేయడానికి పంపండి. యూనిఫామ్ హైట్ హార్స్ సపోర్ట్పై ఫ్రేమ్ని ఉంచండి మరియు అది నేల పటానికి సరిపోయేలా చూడండి. అనేక ప్లమ్ బాబ్ పాయింట్ మార్కులను చేయండి. ఇక్కడ ప్లమ్ బాబ్ పాయింట్ భూమిని తాకుతుంది. ప్లమ్ బాబ్ తాకిన డయాగ్రామ్ని ఎక్కడో గుర్తించి డయాగ్రామ్ని రూపొందించండి. ప్లమ్ బాబ్ డయాగ్రామ్ని తయారీదారు డయాగ్రామ్తో సరిపోల్చండి. ప్లమ్ బాబ్ ఉపయోగించి వివిధ ప్రదేశాలలో నేల నుండి ఫ్రేమ్ యొక్క ఎత్తును కొలవండి. ఎత్తుల మధ్య ఏదైనా తేడా ఉంటే మరియు ఫ్రేమ్ కుంగిపోయినట్లయితే దాన్ని మరమ్మత్తు కోసం పంపండి. బాల్ పిన్ హేమర్తో కొట్టడం ద్వారా ఫ్రేమ్ యొక్క రివెట్లను తనిఖీ చేయండి. వదులుగా ఉండే రివెట్లు డల్ సౌండ్ ని ఇస్తాయి. అప్పుడు రివెట్లను మార్చండి లేదా మరమ్మత్తు కోసం ఫ్రేమ్ ని పంపండి. హ్యాంగర్ బ్రాకెట్ హోల్స్, రివెట్ హోల్స్ మరియు క్రాస్ మెంబర్ మౌంట్ పాయింట్ల నుండి చాసిస్ పగుళ్లను తనిఖీ చేయండి. క్రాక్ రిపేర్ అనేది ఒక ప్రత్యేకమైన వెల్డింగ్ టెక్నిక్. ఇది నిపుణులతో చేయబడుతుంది. షాక్ అబ్జార్బర్ని తీసివేయండి. ఫ్రంట్ మరియు రేర్ వీల్స్ని చెక్ చేయండి. స్ప్రింగ్ ప్యాడ్ కింద జాక్లను ఉంచి యాక్సిల్కి మద్దతు ఇస్తుంది. వీల్స్ గ్రౌండ్ నుంచి పైకి వచ్చే వరకు వాహనాన్ని జాక్తో పైకి లేపండి. షాక్ అబ్జార్బర్ని పట్టుకోండి. ఎగువ మరియు దిగువ మౌంట్ బ్రాకెట్ స్ప్రింగ్స్ ప్యాడ్ నుండి షాక్ అబ్జార్బర్ని మౌంట్ బోల్ట్ని తీసివేయండి. పైభాగంలో స్పేసర్లో ఉన్న మౌంట్ బ్రాకెట్ నుండి షాక్ అబ్జార్బర్ని తీసివేయండి. షాక్ అబ్జార్బర్ని తనిఖీ చేయడం, తనిఖీ చేసి సర్వీస్ కానిదైతే రీప్లేస్ చేయండి. షాక్ అబ్జార్బర్ని రబ్బర్ బుషెస్ని రీప్లేస్ చేయండి. కంప్రెషన్ మరియు లీకేజ్ ఆయిల్ కోసం షాక్ అబ్జార్బర్ని తనిఖీ చేయండి. షాక్ అబ్జార్బర్ యొక్క సంస్థాపన. పైన ఉన్న స్పేసర్లతో పాటు షాక్ అబ్జార్బర్ని పట్టుకోండి. షాక్ అబ్జార్బర్ని పట్టుకొని బ్రాకెట్ పై మౌంట్ బోల్టులను బిగించండి. నట్ను స్ప్లిట్ పిన్తో లాక్ చేయండి. వాహనం నుండి జాకీలను తొలగించండి. వాహనం బాడీని చేతితో నొక్కండి మరియు షాక్ అబ్జార్బర్ చర్యను తనిఖీ చేయండి. సస్పెన్షన్ సిస్టమ్ని లూబ్రికేట్ చేయడం.
వాహనం యొక్క సరళతా పాయింట్లను గుర్తించండి. సరళతా పాయింట్లను కాటన్ క్లాత్తో శుభ్రం చేయండి. గ్రీజ్ నిప్పుల్స్ని పరిశీలించి ఏదైనా నష్టం ఉందేమో తనిఖీ చేయండి. గ్రీజ్ నిప్పుల్కి ఏదైనా నష్టం జరిగితే వాటిని భర్తీ చేయండి. లూబ్రికేషన్ పాయింట్లపై గ్రీజును పూయడానికి పవర్ ఆపరేట్ గన్ని ఉపయోగించండి. సస్పెన్షన్ లూబ్రికేషన్ పాయింట్ల కోసం నిపుల్ గ్రీజ్ని ఉపయోగించండి. షాకెల్ పిన్పై గ్రీజ్ గన్ని ఫిక్స్ చేయండి. గ్రీజ్ గన్ని పంపింగ్ చేయడం ద్వారా నిపుల్ పాయింట్లను గ్రీజ్ చేయండి. షాకెల్ పిన్ నుండి పాత గ్రీజ్ అంతా బయటికి వచ్చే వరకు చేయండి. పైన పేర్కొన్న విధానం ప్రకారం హ్యాంగర్ పిన్ మరియు నిపుల్ పాయింట్లను లూబ్రికేట్ చేయండి. ప్రొపెల్లర్ షార్ట్ యూనివర్స్ జాయింట్ని లూబ్రికేట్ చేయడం. ఫ్రంట్ వీల్ CV జాయింట్లను లూబ్రికేట్ చేయడం. అన్ని లూబ్రికేట్ పాయింట్లను శుభ్రం చేయడం. మిగులు గ్రీజ్ ఉంటే సరిచేయండి. గ్రీజ్ పాయింట్లు క్రింది విధంగా ఉన్నాయి: టై రాడ్ ఎండ్, స్ట్రట్ పిస్టన్ రాడ్ బుషింగ్, CV జాయింట్, స్టబ్ యాక్సిల్, వీల్ బేరింగ్. స్టీరింగ్ కేబుల్ లూబ్రికేషన్, బ్రేక్ లింక్, ఫ్రంట్ స్ట్రట్ బుషెట్, గేర్ షిఫ్ట్ లింకేజీ, క్లబ్ పెడల్ లింకేజ్, యూనివర్సల్ జాయింట్ అండ్ స్లిప్ జాయింట్, బ్రేక్ కాలిపర్ యూనిట్, డోర్ హింజెస్ మరియు లాక్స్, వాటర్ పంప్ బేరింగ్ మరియు స్టీరింగ్ లింకేజీలు. ఈ వీడియోలో మనం ఇవి నేర్చుకున్నాం: చాసిస్ ఫ్రేమ్ని పరిశీలించి తనిఖీ చేయడం, బెండ్లు, ట్విస్ట్లు మరియు క్రాక్స్ కోసం చాసిస్ ఫ్రేమ్ని తనిఖీ చేయడం, షాక్ అబ్జార్బర్ని తొలగించడం, షాక్ అబ్జార్బర్ని తనిఖీ చేయడం, షాక్ అబ్జార్బర్ని రిపీట్ చేయడం, సస్పెన్షన్ సిస్టమ్ని లూబ్రికేట్ చేయడం. ఈ సెషన్ గురించి మీకు స్పష్టమైన అవగాహన ఉందని ఆశిస్తున్నాను. అందరికీ ధన్యవాదాలు.